నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ అను కిచెన్. ఇవాల్టి మన వీడియోలో మెంతి ఆకుతోటి పచ్చడిని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నానండి. నార్మల్గా మనము ఎప్పుడైనా కొత్తిమీర పచ్చడి లేకుంటే పుదీనా పచ్చడి చేసుకుంటాం కదా, ఇలా ఒకసారి మెంతి ఆకుతోటి పచ్చడి చేసుకోండి. రుచి మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని రైస్లోకి తిన్నారనుకోండి, మీరు అన్నం అంతా ఇట్టే లాగేస్తారండి, అంత బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ మెంతి ఆకుతోటి పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. అంటే కొంచెం కలర్ మారాలి ఈ పచ్చిమిర్చి అనేది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి ఒక బౌల్లోకి వేసుకొని అదే కడాయిలో మెంతి ఆకులు వేసుకోండి. ఈ మెంతి ఆకులు కడిగి శుభ్రంగా కొంచెం కొద్దిగా ఆరిన తర్వాత ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా దగ్గరికి ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకొని మరికొద్దిగా ఆయిల్ పోసుకొని టమాటాలు ఒక 2-3 టమాటాలు కట్ చేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత సాల్ట్, మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా మనకు గ్రైండ్ అయిన తర్వాత కొంచెం పోపు పెట్టేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు, కరివేపాకు, ఒక 2-3 ఎండుమిర్చి కూడా వేసుకొని చిటికెడంత పసుపు వేసుకొని పోపు పెట్టేసుకోండి. ఇలా పోపు పెట్టేసుకోవడం వల్ల పచ్చడి అనేది మరింత టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకుంటే మనకు ఒక వారం రోజుల వరకు మాత్రం నిల్వ ఉంటుందండి. కంపల్సరిగా ఇది ఇంట్లో ట్రై చేయండి. ఇది ఇడ్లీకైనా లేదంటే దోశకైనా వడకైనా కూడా చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.